ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి గట్టి షాక్ ఇచ్చిందా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ఎందుకు, ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ సహాయంతో అధికారంలోకి రాగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. అధికారంలోకి రాగలగడంలో ముగ్గురి చేతులు కలుపుకొని రావడంలో సక్సెస్ అయ్యారు. కానీ వచ్చిన అంశం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం అనే దాంట్లో మాత్రం ఇక్కడ గడిచిన దాదాపు దగ్గర 2 ఏళ్ల లోపే కుప్పకూలే పరిస్థితి వచ్చేసిందా అంటే అవును అనేది సొంత పార్టీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించిన సొంత ఇంటెలిజెన్స్ వర్గాలే నివేదికనే ఇప్పుడు బల్ల గుద్ది చెబుతుందట. అవును, 2 ఏళ్ళు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసిందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించేశాయి. గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పొజిషన్లో ఉన్న అంబటి రాంబాబు గారి పైన, ఆయన ఇంటిపైన జరిగిన దాడి కావచ్చు, ఆయన్ను బూతులు తిడుతూ మహిళలు చేసిన వీరంగం కావచ్చు, ఆయన్ను ఏకంగా ఇంటి వద్దకు వెళ్ళి ఆయన ఆఫీసును అలాగే ఆయన ఇంట్లోకి చొరబడి దాడి చేసిన విధానం అంతా కూడా నేషనల్ మీడియా, జాతీయ స్థాయిలో కూడా చాలామంది ప్రశ్నించారు. ఇది ఏంటిది, ఏ రాజ్యం ఇది అని. ఇది జంగల్ రాజ్యమా, ఇది అన్యాయం రాజ్యమా, ఇది రాజుల కాలమా, ఇప్పటి రోజులు ఇవన్నీ అని కూడా దేశ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున విమర్శానికి ఆస్కారం ఇచ్చినట్టు నిలబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇదే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపైన, ఆయన ఇంటిపైన జరిగిన దాడి ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుందనేది ఓ నివేదిక రూపంలో ఇంటెలిజెన్స్ చంద్రబాబు వద్దకు చేర్చిందట. దీంతో చేతులెత్తేసే పనంతా అయిపోయింది. కొన్నిటికి అనుభవం ఉన్నప్పటికీ కొన్ని ఆలోచన విధానంలో వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా 40-50 ఏళ్ళు సీనియర్ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఏ డిసిషన్ వల్ల ఏం జరుగుతుందో తెలియదా చెప్పండి? తెలిసినప్పటికీ చంద్రబాబు చేస్తున్న చర్యలు అన్యాయపు చర్యలు కాబట్టే ఈరోజు వాళ్ళకు ప్రభుత్వం, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్సే ఈ మాదిరిగా రిపోర్ట్ ఇవ్వడం ఆశ్చర్యంగా కాదు, షాకింగ్ పరిణామం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆమె చేసిన హెచ్చరికలు కావచ్చు, ప్రభుత్వం పట్ల ఆగ్రహానికి కారణమయ్యాయని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ కూటమి ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లుగా సమాచారం అందుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ నివేదికలో ఇంకా చాలా విషయాలే చెప్పుకొచ్చారట. అందులో ప్రముఖంగా మెయిన్గా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ వ్యవహారంలో వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. అత్యంత పవిత్రమైన లడ్డూను కూడా రాజకీయాలకు లాగడం చంద్రబాబు చేసిన అత్యంత దుర్మార్గమైన చర్య అనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువు కొవ్వులు కలిశాయని, ఇది ఎక్కడ కలవకపోయినా కలిసింది అన్నట్టుగా చేసిన ప్రచారం ఖచ్చితంగా బెడిసి కొట్టిందనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ఏకంగా సిబిఐ ఛార్జ్ షీట్ స్పష్టం చేస్తున్నప్పటికీ అదే పనిగా ఇంకా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుండటాన్ని కూడా చాలామంది తప్పుపడుతున్నారు. ప్రత్యక్షంగా ఈ విషయంపై వైసీపీకి సంబంధించిన నేతలు మాట్లాడుతుండడం సహజమేనని, ఎందుకంటే ఆ రోజు జంతువుల కొవ్వు కలిపారని చెప్పింది ఈ ప్రభుత్వ పెద్దలే కనుక ఈ మాత్రం ప్రభుత్వ పెద్దలను నిలదీయడంలో తప్పే లేదని ప్రజలు కూడా అగ్రీ చేస్తున్నారు, వైసీపీకి అండగా నిలబడుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా మళ్ళీ కొత్త విచారణ అంటూ కొత్త రాగం తీయడం నిజంగా అత్యంత దారుణానికే దారుణమైన పనులు తప్ప ఇవేవి మంచి చేసే కార్యక్రమాలు కాదు అనేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తేల్చి చెప్పిన విషయాన్ని అర్థమవుతుంది. ఇది కేవలం రాజకీయాల్లో పైకెళ్ళాలి, కక్ష సాధించాలి అనేది తప్ప మరొకటి కాదు. ఇదే విషయంపై అంబటి రాంబాబు మాట్లాడినందుకే కదా ఆయన్ను శనివారం ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు ఆయనపై దాడులు చేసి ఆయనను వెంటాడి వేధించి చివరికి అరెస్టు చేయించే కార్యక్రమం దాకా పోయింది. అందువల్లే కదా ఆయన పౌరుషంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. 1000 మంది తనను కొడుతూ, 1000 మంది తన కారద్దాలు బలగొడుతూ, 1000 మంది తనపై దారుణంగా బూతులు తిడుతూ తన చుట్టూ చేరుతుంటే 1-2 పదాలు తాను నోరు జారి ఏకంగా ఆ మాటలు అన్నందుకే కదా ఈరోజు ఆయన జైలుకి వెళ్ళి 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన స్థానంలో ఎవరున్నా అంతే స్థాయిలో ఆగ్రహానికి గురవుతారన్నది చాలామంది కూడా అగ్రీ చేస్తున్న మాటలే. మళ్ళీ పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అంబడి ఇంటికి వెళ్ళడమే కాకుండా గోడలు పలగొట్టడం, కార్లను పలగొట్టడం, ఆఫీసును ధ్వంసం చేసి నిప్పంటించడం లాంటి అత్యంత చెయ్యకూడని పనులన్నీ చేసి ఈరోజు తలపట్టుకునే పరిస్థితికి రావడం అంటే ఇది కూటమి చేసుకున్న తప్పే అంటున్నారట. సొంత టీడీపీకి సంబంధించి, సొంత ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత గోప్యంగా ఉండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా. ఈ నేపథ్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం గుంటూరుకు వచ్చినప్పుడు
చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ఆయన చూడటానికి రావడం, చాలా చోట్ల భారీ గేట్లు కూడా ఎత్తిపారేసి మహిళలు సైతం రోడ్ల మీదకి రావడం లాంటి చర్యలు చూస్తున్నప్పుడు నిజంగా మన తప్పేంటో ఇంతకు మించి కనబడడం లేదా? ఇంతమంది జనాలు, అదేదో డబ్బులు ఇస్తే వచ్చే జనాలు కాదది, అదేదో డబ్బులు పంచితే ప్రజలు వచ్చే ప్రజలు గారు. ఆ ప్రజలు కేవలం మంచి చేసేటాడు, ఈ మనిషి వస్తే గట్టిగా మాట్లాడతాడు అన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు అంత మాస్ క్రేజ్ కనబడుతుంది. ఈ మనిషి మనం అనుకుంటున్నదే బయటికి చెప్తాడు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి అపర కీర్తి, అపర ప్రజాదరణ కలిగిన నాయకుడు అవుతున్నాడు రోజు రోజుకు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా జగన్కు మాత్రం ఏ రోజు ప్రజలు తగ్గలేదు. ఇది జగమెరిగిన సత్యం. ఇది గ్రహించలేని కూటమి చేస్తున్న ప్రతి పనిలో ఫెయిల్ అవుతూనే ఉంటుంది, వేసే ప్రతి అడుగులో నింద పడుతూనే ఉంటుంది. జాగ్రత్తగా అడుగులు వేయగలిగి, ప్రజలకు మంచి చేయగలిగి, ప్రజల వైపు నిలబడగలిగి, ఇలాంటి చెత్త రాజకీయాలకు పునిస్టాప్ పెట్టగలిగితేనే రాబోయే కాలంలో మనగడ ఉంటుంది తప్ప లేదంటే చాలా కష్టం అవుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఇచ్చిన తాజా రిపోర్ట్ సంచలనం రేకెత్తిస్తుంది. సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చే కార్యక్రమం కూడా తెస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.